దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసే నామములో సమాధానం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 103వ కీర్తన 13వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. కీర్తన గ్రంథం 103వ కీర్తన 103వ కీర్తన 13వ వచనం చదవండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడును. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఎవరైనా చెప్తారా? ఫాదర్స్ డే. ఇది ప్రతి సంవత్సరము జూన్ నెలలో 3వ వారం వచ్చేటటువంటి సండే ఫాదర్స్ డే, వరల్డ్ ఫాదర్స్ డే. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మీ తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. ఒక్క నిమిషం. మీలో చాలామంది తండ్రులు ఇప్పుడు మందిరంలో ఉన్నారు, లేదా ఇంటి దగ్గర ఉండొచ్చు, బలహీనులు అయి ఉండొచ్చు, వృద్ధాప్యంలో ఉండొచ్చు. మీ తండ్రి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర ఉన్నారో, ఈ చర్చ అయిపోయిన తర్వాత ఫస్ట్ వెళ్ళి మీ తండ్రికి థ్యాంక్స్ చెప్పండి. నానా, నువ్వు నాకు తండ్రిగా ఉండడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృప. థ్యాంక్ యూ డాడీ. డాడీ అంటారా, నాన్న అంటారా, లేకపోతే పప్పా అంటారా, అప్ప అంటారా? ఇంగ్లీష్లో పప్పా అంటారు, తమిళ్లో అప్ప అంటారు నాన్నని. డాడీ అంటారా, నాన్న అంటారా? చాలామంది కొడుకులు యారా అని కూడా అంటారు తండ్రిని. దయచేసి తండ్రిని ఎప్పుడు కూడా మీరు కించపరిచి మాట్లాడకూడదు. మేబీ మీకున్న చదువు, మీకున్న జ్ఞానం, మీరు చదువుకున్నంత మీ తండ్రి చదువుకోకపోవచ్చు, కానీ మీ తండ్రి మీ మీద చూపే ప్రేమ చాలా గొప్పది. ఈరోజు ఎవరైనా తండ్రి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, మేబీ మీరే పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, చిన్నప్పుడే మీ నాన్న చనిపోయి ఉండొచ్చు. నాన్న లేకపోయినా కూడా ఒక్కసారి చనిపోయిన మీ తండ్రిని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి జ్ఞాపకాల్లోకి తెచ్చుకోండి. మీ నాన్న మీ మీద ఎంత ప్రేమ చూపాడో, ప్రేమ చూపిన ఆ క్షణాలు గుర్తుపెట్టుకోండి. తండ్రిగా మీ కొరకు తండ్రి ఎంత ప్రేమ చూపించాడో. తల్లి ప్రేమ సపోటా పండు లాంటిది. ఉన్నారా లేదా? సపోటా పండు ఏమి లేదు, భలే మెత్తగా ఎంతో తీయగా ఉంటుంది, మనకు తెలుసు. తల్లి ప్రేమ సపోటా లాంటిదైతే తండ్రి ప్రేమ పనసపండు లాంటిది. పనసపండు పైన అంతా ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుందా? చెయ్యి పెడితేనే గుచ్చుకుంటుంది, అంతా గరుగ్గా ఉంటుంది. తండ్రి ప్రేమ అలాంటిది. కసురుకుంటా ఉంటాడు, తిడతా ఉంటాడు, కోప్పడతా ఉంటాడు. నేను ఒక మాట చెప్పనా? ప్రపంచంలో ద బెస్ట్ విలన్ ఆఫ్ ది చిల్డ్రన్ ఈజ్ ఫాదర్. పిల్లలకి నెంబర్ 1 విలన్ ఎవరో తెలుసా? వాళ్ళ నాన్నే. ఆడికి అందరూ నచ్చుతారు, కానీ వాళ్ళ నాన్న నచ్చడు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడు అని తిడతాడు. కానీ తండ్రి యొక్క ప్రతి గద్దింపులో, తండ్రి హెచ్చరించే ప్రతి మాటలో ఎంత ప్రేమ ఉందో అది వీడి తండ్రి అయ్యాగానే వీడికి అర్థం కాదు. తండ్రి ప్రేమ పనసపండు లాంటిది. మీకు తెలుసా? ఒక్కసారి దాన్ని పొట్టకొస్తే దాని లోపల ఉంటాయి ఏంటి? పనస తొనలో. ఒక్కసారి తిన్నారా ఇక ఏ స్వీటు పనికిరాదు దాని ముందు. మీరు ఏది తినండి, పనస పండుకున్నంత స్వీట్నెస్ ఏ ఫ్రూట్కి లేదు. తండ్రి పైకి కోపంగా ఉన్నట్టు ఉంటాడు, కానీ లోపల తన బిడ్డల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. అది మేబీ చెప్పటం నాన్నకి ఎప్పుడూ రాదు, కానీ నాన్న
తన పిల్లల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. ఎంత అద్భుతమైంది తండ్రి ప్రేమ కదా. సో ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలి. అమెరికాలో డిక్ హోయట్ అనే ఒక ఆయనకి ఒక పిల్లోడు పుట్టాడు. పుట్టడంతోనే సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధితో పుట్టాడు అతను. దానివల్ల అతను హీ కాంట్ టాక్, హీ కాంట్ వాక్. అతను మాట్లాడలేడు, అతను నడవలేడు, కాళ్ళు పనిచేయవు, అతనికి నోరు కూడా పనిచేయదు. సో మెంటల్లీ ఛాలెంజ్డ్ అనమాట. ఒక పిచ్చోళ్ళలాగా పుట్టాడు ఆ పిల్లోడు. అయితే ఆ తండ్రి ఆ పిల్లవాడిని భారం అనుకోలేదు. చాలామంది అన్నారు, వాడిని ఎక్కడైనా ఏదైనా దీనిలో పెట్టేసేయి, ట్రైనింగ్ సెంటర్లో పెట్టి, ఏదో దాంట్లో ఇన్స్టిట్యూట్లో పెట్టి, వాళ్ళే పెంచుతారు, డబ్బులు కట్టే వాళ్ళే పెంచుతారంటే తన కొడుకుని వదులుకోవటానికి ఆ తండ్రి ఇష్టపడలేదు. రోడ్డు మీద ఎవరైనా సైకిల్ తొక్కుంటూ వెళ్తుంటే ఆ పిల్లవాడు చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టేవాడు. వాడి కళ్ళల్లో వాళ్ళ నాన్నతో చెప్తుండేవాడు, నాన్న నాకు ఆ సైకిల్ తొక్కాలని ఉంది, కానీ వాడికి కాళ్ళు లేవు. తండ్రి ఏం చేశాడో తెలుసండి, తన కుమారుడి యొక్క సంతోషాన్ని తీర్చడం కోసం, తన కుమారుడికి సంతోషాన్ని ఇవ్వడం కోసం ఆ తండ్రి తన ఉద్యోగాన్ని, ఆయన ఒక ఆర్మీ మేజర్గా పనిచేసేవాడు, తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి తాను ఒక సైకిల్ని సిద్ధం చేసుకొని ఆ సైకిల్కి ముందు కూర్చోవటానికి ఒక చైర్ని తయారు చేసి అందులో తన కొడుకును కూర్చోబెట్టి 1 కాదు 2 కాదు 1100 పరుగు పందాలలో, సైకిల్ పందాలలో పాల్గొని తన కొడుకును ముందు కూర్చోబెట్టుకొని 42 సంవత్సరాలు తన కొడుకుకి ప్రతిరోజు సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు ఆ తండ్రి. వీళ్ళిద్దరిని కలిపి ఎక్కడ చూసినా ఈ తండ్రి కొడుకులు ఉండేవాళ్ళు. ఆ తండ్రిని అడుగుతూ ఉండేవాళ్ళు, ఎందుకు ఇదంతా నువ్వు చేస్తున్నావు? ఆ తండ్రి చెప్పే సమాధానం ఒకటే, నా కుమారునికి సంతోషం కలిగించడమే నా యొక్క పని. ఈ రోజున మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని ఆయన ప్రేమించే తండ్రిగా ఉన్నాడు. మేబీ ఈరోజు ఇక్కడ మీలో చాలామందికి మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఎంతగానో మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చిన తండ్రి ఒకవేళ ఈరోజు మీ కళ్ళ ముందు లేకపోవచ్చు, భూమి మీద లేకపోవచ్చు. బాధపడకండి, తండ్రి ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమను మీరు కోల్పోయినందుకు దిగులు పడకండి. అయితే ఈ రోజున ఆ తండ్రి ప్రేమను మించిన పరలోకపు తండ్రి ప్రేమ మీకు శాశ్వతంగా తోడుగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక పాటను మనం కలిసి పాడుకుందాము. అది నేను నిన్నటి దినాన మీ అందరికీ మీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టమని చెప్పాను. మరి అది మీకు అందిందో లేదో దయచేసి ఒకవేళ ఉంటే గనక ఆ పాట మీరు రాసుకుని ఉంటే దయచేసి నాతో పాడండి, లేదా ఇంటికి వెళ్ళాకైనా దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. మారువాలేని ప్రేమ మారని నా తండ్రి ప్రేమ, మారువాలేని ప్రేమ మారని నా తండ్రి ప్రేమ, మారువాలేని ప్రేమ మారని నా తండ్రి ప్రేమ, పరలోక తండ్రి ప్రేమ కరుణించు యేసు ప్రేమ, పరలోక తండ్రి ప్రేమ కరుణించు యేసు ప్రేమ, మారువాలేని ప్రేమ
తండ్రి ప్రేమ మారువాలేని ప్రేమ మారని నా తండ్రి ప్రేమ ఆఘోర కల్వరి శిఖరాలపై స్రవించురుధిర ధారలు ఆఘోర కల్వరి శిఖరాలపై స్రవించురుధిర ధారలు నా యేసు ప్రేమకు ఏమిత్తును నా యేసు సిలువ ప్రేమ నా యేసు ప్రేమకు ఏమిత్తును నా యేసు సిలువ ప్రేమ మరువగలనా దేవా నీ దివ్య కల్వరి ప్రేమ పాడదామా మరువగలనా దేవా నీ దివ్య కల్వరి ప్రేమ పరలోక తండ్రి ప్రేమ కరుణించు యేసు ప్రేమ పరలోక తండ్రి ప్రేమ కరుణించు తండ్రి ప్రేమ మారువాలేని ప్రేమ మారని నా తండ్రి ప్రేమ పాడదామా మారువాలేని ప్రేమ మారని నా తండ్రి ప్రేమ ఏమీయగలనయ్యా నీ ప్రేమకు విలువైన నీ రక్త ధారలకు ఏమీయగలనయ్యా నీ ప్రేమకు విలువైన నీ రక్త ధారలకు నా దేహమే నీ ఆలయం నా తండ్రి నివసించుమయ్యా నా దేహమే నీ ఆలయం నా తండ్రి నివసించుమయ్యా మారువగలనా దేవా నీ దివ్య కల్వరి ప్రేమోన యేసయ్యా మారువగలనా దేవా నీ దివ్య కల్వరి ప్రేమ పరలోక తండ్రి ప్రేమ కరుణించు యేసు ప్రేమ అందరూ కలిసి పరలోక తండ్రి ప్రేమ కరుణించు యేసు ప్రేమ మారువాలేని ప్రేమ మారని తండ్రి ప్రేమ అందరూ పడదామా మారువాలేని ప్రేమ మారని తండ్రి. హల్లెలూయా. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలి పడుతున్నాడు. ఆయన మనం చేసిన పాపములను బట్టి మనం ఆయన్ని విసిగించినప్పుడు, అనేక సార్లు మనం ఆయన్ని దుఃఖపెట్టినప్పుడు కూడా ఆయన మనల్ని విసుక్కోలేదు, మన మీద కోపగించుకోలేదు.
మనల్ని ఆయన తిరిగి బాధ పెట్టలేదు, కానీ ఆయన మన మీద జాలి పడుతూనే ఉన్నాడు. తండ్రి తన బిడ్డల మీద జాలి పడినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన భక్తి కలిగిన ప్రజల పట్ల జాలి కలిగి ఉన్నాడు. ఒక రోజున స్కూల్ గ్రౌండ్లో కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఒక న్యూస్ రిపోర్టర్ ఆ పిల్లల దగ్గరికి వచ్చి, రేపు ఫాదర్స్ డే కదా, మరి ఈ ఫాదర్స్ డే రోజున మీకు ఎలాంటి తండ్రి ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ తండ్రి చదువున్న తండ్రిగా ఉండాలా, డబ్బున్న తండ్రిగా ఉండాలా అని అడిగాడు. అప్పుడు పిల్లలు డబ్బున్న తండ్రి అయితే మా నాన్న మా బ్రతుకు చాలా బాగుండేది అని కొంతమంది అన్నారు. చదువు ఉంటే ఈరోజు మాకు కూడా అదే తెలివితేటలు వచ్చాయి, మా నాన్న తెలివితేటలు అని కొంతమంది చదువున్న తండ్రి అన్నారు. ఇంకొంతమంది ఏమో డబ్బున్న తండ్రి అన్నారు. అందులో పిల్లోడు వాడిని అడిగారు, ఎరా నీకు ఏ తండ్రి కావాలి అంటే వాడు అన్నాడు, ఏ తండ్రి ముఖ్యం కాదండి, అసలు తండ్రి ఉంటే అంతే చాలు అన్నాడు వాడు. ఎందుకురా అలాగంటున్నామంటే వాడు చెప్పాడు, నేను పుట్టినప్పుడే, నాకు ఊహ తెలియనప్పుడే, నా 6వ నెలలోనే మా నాన్న చనిపోయాడండి. నాకు తండ్రి ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు. తండ్రి ప్రేమ చాలా గొప్పది. తండ్రి ప్రేమ ఉంటే చాలు, తండ్రి ఉంటే చాలు అసలు బిడ్డకి. అదే గొప్ప ఆస్తి, అదే గొప్ప జ్ఞానము అన్నాడు ఆ పిల్లోడు. చాలామందికి ఇక్కడ తండ్రులు ఉన్నారు పిల్లలకి, యవనస్తులకి, కానీ వాళ్ళకి తండ్రి యొక్క విలువ తెలియట్లా. యవనస్తులైన మీరు ఎప్పుడు మీ తండ్రికి అవిధేయులుగా ఉండొద్దు, ఎదురు చెప్పొద్దు. ఒక సర్వేలో తేలింది ఏంటంటే, టీనేజర్స్ అంటే 12 సంవత్సరాలు దాటి 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యవనస్తులట రోజుకి 2 నిమిషాలే తండ్రితో మాట్లాడుతున్నారట. రోజులో 24 గంటల్లో ఈ యవనస్తులు తండ్రితో మాట్లాడేది ఎంతసేపు? ఓన్లీ 2 మినిట్స్. ఈ 2 నిమిషాలు కూడా ఈ మాట్లాడేది ఆడికి సెల్ ఫోన్ కొనమనో, లేకపోతే బిల్లు కట్టమనో, లేకపోతే ప్యాంటు కొనమనో, లేకపోతే ఇంకేదో డబ్బులు కావాలని అడుగుతాడు ఈ 2 నిమిషాలు ఆడు. ఇక అంతకు మించి ఇక తండ్రితో పిల్లలు మాట్లాడే పిల్లలు లేరు. మీ తండ్రితో మాట్లాడండి, మీ తండ్రితో మాట్లాడండి. ఒక స్నేహితుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా తండ్రి కొడుకుల మధ్య ఆ స్నేహ బంధం ఎక్కడైతే ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలా కుటుంబాల్లో తండ్రి కొడుకులు గొడవలాడుకుంటూ విరోధంతో విభేదంతో ఉంటారు. అది మంచిది కాదు. ప్రతి యవనస్తుడు తప్పకుండా వాళ్ళు తండ్రి ఉన్నంత వరకు తండ్రికి వాళ్ళు విధేయత చూపాల్సిందే. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ తండ్రి మాట ధిక్కరించి నువ్వు ఎందులో ఆశీర్వాదం పొందలేవు. కన్న తండ్రిని ఎప్పుడు దుఃఖపరచకూడదు బిడ్డలో. కాబట్టి యవనస్తులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, హానర్ యువర్ ఫాదర్, హానర్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులు మీరు గౌరవించాలి. మా నాన్న లాంటి వాడు ఎవరు లేరు అన్నట్లుగా మీ తండ్రిని మీరు ఘనపరచాలి. తండ్రులకు నేను ఒక సలహా ఇస్తాను. ఒక తండ్రి తన బిడ్డల ముందు మోకాళ్ళుని ప్రార్థించే తండ్రిగా ఉంటే తండ్రులందరూ వినాలి. చాలామంది తండ్రులు నాతో చెప్పే మాట, మా పిల్లలు మా మాట వినట్లేదు, పిల్లలు మా మాట చెయ్యి దాటిపోయారని అంటూ ఉంటారు. తండ్రి తన బిడ్డల ముందు ప్రార్థించేవాడైతే 85%, 100లో ఎవరో 15 మంది తప్పితే తప్పచ్చు, కానీ దారి తప్పకుండా పిల్లలు యవ్వన కాలంలో భయభక్తుల్లో నడుస్తున్నారట. ప్రార్థనాపరుడైన తండ్రి ఇంటికి అవసరం. ప్రతి తండ్రి తన కుటుంబానికి యాజకుడని మర్చిపోవద్దు. దేవుని మందిరానికి దైవజనుడు ఎలా యాజకుడో, నీ ఇంటికి నువ్వే యాజకుడివి. కుటుంబ ప్రార్థనలో నువ్వే పాస్టర్వి. కుటుంబ ప్రార్థన నడిపించాలి, ప్రార్థనలో కూర్చోవాలి, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. చాలామంది తల్లులు ప్రార్థన చేస్తారు, అది అంత కుటుంబానికి అంత ప్రభావాన్ని చూపించదు. కానీ తండ్రి ప్రార్థన పిల్లల మీద చాలా ప్రభావం చూపుతుంది. ఈరోజు చాలామంది తండ్రులు పిల్లల్ని కన్నారు. పిల్లల ఎదుట నీకు ఒక మంచి సాక్ష్యం ఉండాలి. మా నాన్న ప్రతి అవసరానికి కన్నీరు పెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు.
మా అవసరాలు తీరాలని మా నాన్న రాత్రిపూట మోకాళ్ళు ఉంటాడు. ఏ బిడ్డలు తన తండ్రి ప్రార్థించడం చూస్తారో ఆ బిడ్డలు భయభక్తుల్లో ఉంటారు. కాబట్టి తండ్రులు, మీ బిడ్డల ఎదుట మీరు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండండి. ఎందుకంటే ప్రతి కొడుక్కి తన తండ్రే హీరో. ప్రతి కొడుక్కి తన తండ్రే హీరో. నువ్వు ఒక అబద్ధికుడిగా, ఒక మోసగాడిగా, ఒక లంచగొండిగా, ఒక పాపిష్టోడుగా, ఒక మోసగాడిగా ఉండటం నీ బిడ్డలు సహించలేరు. ఒకవేళ నువ్వు ఇప్పటికీ అలాగే జీవిస్తే ఎంతో కాలం పట్టదు, నీ పిల్లలు రేపు నిన్ను మించిన దుర్మార్గులు అవుతారు. కనుక మీ క్రియల్ని చక్కబెట్టుకొని ఒక మంచి తండ్రిగా మీ బిడ్డలకి మాదిరికరంగా, మోడల్గా ఉండాలని ప్రభు యొక్క వాక్యం కోరుతూ ఉంది. దేవుని వాక్యంలో ఈరోజు మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు, ఆయనే మన తండ్రి ఉన్నాడు. అయితే ఆయన ఆ తండ్రి అనే మాటలో ఆయన ఏ విధంగా తన బిడ్డల్ని ఆయన ప్రేమిస్తున్నాడో, ఎలా ఆయన తన ప్రజల పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభు తండ్రిగా ఆయన 3 విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి విషయాన్ని మనం చూద్దాం రండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో 1, 2, 3, 4వ లైన్ నుంచి చదువుదాం. 6వ వచనంలో 4వ లైన్, ఆశ్చర్యకరుడు చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిత్యుడగు తండ్రి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి చెప్పండి, ఏ తండ్రి? అందరు చెప్పాలి, ఏ తండ్రి అంటే ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఆయన నిత్యము మనతో ఉండే తండ్రి. భూలోకంలో మన తండ్రులు చిన్నప్పుడు మనల్ని నడవలేకపోతున్నామంటే ఆ స్టేషన్ దగ్గరకి ఆ గుండుగోలు వెళ్ళేటప్పుడు భుజాల మీద ఎక్కించుకొని నడుచుకుంటూ వెళ్ళారు మన తండ్రులు. అప్పుడు ఎక్కించుకున్నావు నాన్న, ఇప్పుడు కూడా ఎక్కించుకుంటే ఇక అదే మీ నాన్న సచిన రోజు అవుతుంది. ఎందుకంటే ఆ రోజు బిడ్డల్ని ఎక్కించుకోగలిగాడు తండ్రి, అప్పుడు ఆయనకి బలం ఉంది, శక్తి ఉంది. కానీ అదే తండ్రి ఇప్పుడు ఏమైపోయాడు? బలహీనమైపోయాడు, వృద్ధాప్యంలోకి వచ్చాడు, వ్యాధిగ్రస్తుడయ్యాడు. ఇప్పుడు బిడ్డల్ని మొయ్యాలని ఉన్నా తండ్రి బలం సరిపోదు. మన పరలోకపు తండ్రి అయిన యేసయ్య మనల్ని ఆయన ఎత్తుకున్నాడు. ఆయన బలము ఎన్నడూ తగ్గిపోదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన శక్తి ఎన్నడూ తగ్గిపోదు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను. హల్లెలూయా. కొంతమంది సైంటిస్టులు ఒక అడవిలో వాళ్ళకి మొక్కల మీద పరిశోధన చేయటానికి ఒక రకమైన మొక్క వాళ్ళకి అవసరం అనిపించింది. దాన్ని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. మొత్తానికి అది ఒక క్లిఫ్, అంటే కొండ శిఖరానికి దిగువ భాగంలో, ఆ కొండ శిఖరం మీద నుండి చూస్తే ఆ అడుగున, ఆ కింద లోతైన ఆ అడుగున ఆ మొక్క వాళ్ళకి కనబడింది. అయితే వాళ్ళకి దిగటానికి ధైర్యం సరిపోలా. ఎవరైనా సహాయం చేస్తారేమో అటు ఇటు చూస్తే ఒక అబ్బాయి గొర్రెలు కాసుకుంటున్నాడు, ఒక 10 ఏళ్ళ అబ్బాయి. ఆయన్ని పిలిచి, ఆ మొక్క కావాలరా, నీ నడుంకి తాడు కడతాం, మెల్లగా దించుతాము, ఆ మొక్క పీక్కొని రావాలి, నీకు 100 రూపాయలు ఇస్తామన్నారు. అలాగే అన్నాడు. రా మరి నడుంకి తాడు కడతాం, దిగుదు కానీ అన్నాడు. ఆగండి అని చెప్పి ఆడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఊళ్ళోకి. వీళ్ళు అలాగే చూస్తున్నారు. ఒక అరగంట తర్వాత వాళ్ళ నాన్న వెంట పెట్టుకొని వచ్చాడు. ప్రైజ్ అలా. అరే మీ నాన్న ఎందుకురా, మీ నాన్న దిగుతాడారా? కాదండి, నేను దిగుతాను, తాడు మా నాన్న పట్టుకుంటాడు. ఎరా మరి మేము 4 ఉన్నాంగా. ఈ సైంటిస్టుల మీద ఆడికి నమ్మకం లేదు. మరి ఎవరి మీద నమ్మకం ఉంది? సార్ మీకు మొక్క తేవాలి అంతే కదా నాన్న, తాడు. వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడంటే
కండలు తిరిగినటువంటి ఎలా లేడా, బక్క చిక్కిపోయి పొట్టిగా బక్కగా ఎండిపోయినటువంటి ములక్కాయలాగా ఉన్నాడు ఆయన. ఆయన అలా పట్టుకున్నాడు, తాడుతో దిగి ఆ పిల్లోడు మొక్క తీసుకొని వచ్చాడు. వాడు చెప్తున్నాడు, సార్ మీ నలుగురు కొద్దిసేపు అయ్యాక చేతులు లాగి ఒకవేళ తాడు వదిలేరనుకో ఇక నా సంగతి అంతే. కానీ మా నాన్న తాడు పట్టుకున్నాడంటే నేను పైకి వచ్చే వరకు మా నాన్న చెయ్యి వదిలిపెట్టడు. ఈరోజు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మనల్ని ఈరోజు తన చెయ్యి మనకు అందించాడు. ఆయన మన చెయ్యి పట్టుకున్నాడు. ఆయన ఎన్నడూ మన చెయ్యిని విడిచిపెట్టడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిత్యుడగు తండ్రి ఆయన ప్రేమ నిత్యం ఉంటుంది, మారకుండా ఉంటుంది, మార్పు లేకుండా ఉంటుంది. బైబిల్లో ఒక తండ్రి తన పెద్ద కొడుకుని పిలిచి ఇలాగన్నాడు, బాబు నేను చనిపోకముందు నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి త్వరగా అడవిలో వేటాడి మాంసాన్ని తీసుకొని రా. నేను ఆ మాంసం తిని తృప్తిగా నేను భోజనం చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, వెళ్ళు అని తన పెద్ద కుమారుడిని పంపించాడు. ఎప్పుడండి అయ్యగారు కూడా ఒక మాట అనలేదే, గ్రూపులో కూడా పెట్టలేదు కదండి అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. అవునా కాదా? ఎవరు? ఇస్సాకు ఎవరిని పంపించాడు? పెద్ద కొడుకైన ఏశావుని పంపించాడు. అమ్మ మీకు వందనాలు. ఈ బైబిల్ చదివే రకాలు కాదుగా, సెల్ ఫోన్ చూసుకునే రకాలు. అయితే ఆడలా వెళ్ళగానే రెబెకా వచ్చింది. యాకోబు అంటుంది, నాన్న వాడిని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఏమకెందుకు అసలు? వాళ్ళ నాన్న పిల్లల్ని చేసుకొని వచ్చు కదా. ఎప్పుడు నాన్న ఏది చెప్పిన అడ్డొచ్చేద్ది ఎవరో. అందుకే పిల్లలు కూడా నువ్వెవరు పార్టీ? నేను అమ్మ పార్టీ. నువ్వు ఒకళ్ళ అమ్మ పార్టీ, ఒకళ్ళ నాన్న పార్టీ. ఇంట్లో అలాగే ఉంది. ఇప్పుడు నేను మీ అందరిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇస్సాకు తన కుమారుణ్ణి ఆశీర్వదించాలనుకున్నాడు. ఇది తప్పా రైటా? చెప్పండి. రైటే. చెప్పండి. ఇస్సాకు తన కుమారుని ఏం చేయాలనుకుంటున్నాడు? ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఇది 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 తప్పా రైటా? రైటే. ఎందుకంటే మీరు బైబిల్ చదివి సావరు కదా. చదవండి దేవుని వాక్యంలో రోమాపత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. ఇందును గూర్చి నేను యాకోబుని ప్రేమించి తిని ఏశావుని ద్వేషించి తిని అని దేవుడు తల్లి గర్భంలోనే యాకోబుని ప్రేమించాడు. రెబెకాతో దేవుడు చెప్పాడు, రెబెకా నీ గర్భంలో 2 జనములున్నాయి, అయితే పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. నేను చిన్నవాడిని యాకోబుని ప్రేమిస్తున్నా, ఏశావుని పెద్దోడిని ద్వేషిస్తున్నా. దేవుడు ముందే చెప్పాడు రెబెకాకి. దేవుడు ఎవరిని ప్రేమించాడో, దేవుడు ఎవరిని గొప్ప చేశాడో వాణ్ణి ఆశీర్వదించాలి తండ్రి. కానీ ఎవరిని ఆశీర్వదిస్తానంటున్నాడు? ఇస్సాకు లోక సాంప్రదాయ ప్రకారంగా వెళ్ళాలనుకుంటున్నాడు. దేవుడు గర్భంలోనే చిన్నవాడిని పెద్దవాడిగా, పెద్దవాడిని చిన్నవాడిగా చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవడిని ప్రేమించాడో ఆడిని నువ్వు ప్రేమించో. దేవుణ్ణి ఎవడు ద్వేషిస్తున్నాడో, దేవుడు ఎవరిని ద్వేషిస్తున్నాడో, ఎవరిని పక్కన పెట్టాడో ఆడిని నువ్వు పక్కన పెట్టు. దేవుడు పక్కన పెట్టినోడిని, దేవుడు తోసేసినోడిని నువ్వు రాకపోతే గుడి అంతా పోసిపోతుంది, నువ్వు రాకపోతే అసలు గుడిలో కళ్ళలేదు, ఓరు బుద్ధి లేనోడా. దేవుడు ఉండాలి దేవుడి మందిరంలో. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని త్రోసేసాడో వాణ్ణి ఆశీర్వదిస్తానంటున్నాడు ఇస్సాకు. ఇది దేవునికి నచ్చలా. అందుకని దేవుడు రెబెకాని పంపించాడు. దేవునికి స్తోత్రం.
నీకు బుద్ధి లేనప్పుడు, నీ కళ్ళు మూసుకుపోయినప్పుడు దేవుడు నీ భార్య ద్వారా మాట్లాడతాడు. ఆ మాటను దేవునికి స్తోత్రం చెప్పండి. రేపుకా అంది, నువ్వు వెళ్ళి తొందరగా ఒక మేక పిల్లని రెడీ చేసేయి, దాన్ని శుభ్రంగా చేసి పట్టుకురా, నేను కూర వండుతా. ఇప్పుడు నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. కొడుకు బాగా కూర వండగలడా? అమ్మ బాగా కూర వండుతుందా? ఎవరు మాట్లాడతలా? నాన్నకి ఎంత ఉప్పు ఉండాలో, నాన్నకి ఎంత మసాలా ఉండాలో, నాన్నకి ఎంత కారం ఉండాలో ఎవరికి తెలుసు? వీడికేం తెలుసు? అడుగు మనిషికి. వీడికి గమేళాలు బోర్లు ఇచ్చేయటం తెలుసు. వీడికి కూర వండటమే వచ్చు. ఏశావు శపించబడిన వాడుగా ఎంచబడ్డాడు దేవుని దృష్టిలో. ఒకరోజు యాకోబు కూర వండుతూ ఉన్నాడు. ఏం కూర అది? చిక్కుడుకాయల కూర. మాంసం కూర కాదు, చేపల కూర కాదు, కోడిగుడ్లు కాదు, బంగాళాదుంపలు కూడా కాదు. ఏంటది? చిక్కుడుకాయ కూర. మరి అది అందులో ఏం మహాత్యం తెగ తింటారు. ఆ గింజలు, అది తాటాకల్లో ఉన్నట్లుగా దాని తొక్కలో, అందులో ఏం రుచి ఉంటుందో నాకు తెలియదు. కానీ దేవుని పెట్టలారా, ఆడికి ఏమి దొరకనట్ట చిక్కుడుకాయల కూర వండుతుంటే ఈడొచ్చి ఆకలి 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 వచ్చాడు. ఈడు ప్రార్థనకు ఉండడు. ఈడు మీరు గమనించారా? ప్రతి సంఘంలో నాకు ఏసేవులు కనపడతారు. ఆడు పాటల్లో ఉండడు, బరకాలు వేసేటప్పుడు ఉండడు, మైకిలు పెట్టేటప్పుడు ఉండడు, గుడి తుడిచేటప్పుడు ఉండడు, ఇవన్నీ ఊడ్చేటప్పుడు ఉండడు, తుడిచేటప్పుడు ఉండడు, వంటలు వండినప్పుడు ఉండడు. ఎప్పుడు వస్తాడంటే, రండి రండి మనందరూ ఫస్ట్ పంక్తిలో కూర్చున్నారు రండి. వీళ్ళు ఏసేవులు. నాకు ప్రతి సంఘంలో ఉంటారు ఇలాంటి. ఆకలి 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 అంటున్నాడు. అప్పుడు యాకోబు అన్నాడు, తల్లి గర్భంలోనే దేవుడు నన్ను పెద్దవాడిగా చేశాడు, నేను చిన్నవాడిగా చేశాడు. నీ నోటితో నువ్వు చెప్పు, నేను పెద్దోడినా నువ్వు పెద్దోడువా అన్నాడు. వీడికి తిండే ముఖ్యం, కానీ ఈ దేవుడు, వాక్యము, బైబులు ఇది ముఖ్యం కాదు. వీడికి ఈ ఆదివారం నాడు చేపలంటే వీడు గుడి కూడా మానేస్తాడు. వీడు తిండి కోసం వీడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, ఎంతకైనా దిగజారిపోతాడు. వీడు అంటున్నాడు, నాకు దేవుడు ఆశీర్వాదం ఏం వద్దు, నేను చావబోతున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఒక్క పూట అన్నం తినకపోతే, నా ప్రశ్న కూడా మీరే చెప్పేస్తున్నారే, మీరు ఎంత మంచివాళ్ళు. నేను మిమ్మల్ని ఎంత అపార్థం చేసుకుంటున్నాను అసలు. నిజంగా మీరు ఎంత మంచివాళ్ళు. ఒక్క పూట అన్నం లేకపోతే చచ్చిపోతామా? మీరు పక్కన వాళ్ళని అడగండి. అడగండి. ఒక్క పూట అన్నం లేకపోతే చచ్చిపోతాం. చావరు కదా? అయితే ఓ పని చేయండి, ఈరోజు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాక, అయ్యగారు మా పొట్ల కొట్టకండి అందుకే వెనకాల దండం పెడుతున్నారు. కానీ వాస్తవం అది, గుర్తుపెట్టుకోండి. ఒక పూట భోజనం లేకపోతే చనిపోం. వీడేమంటాడు, నేను చచ్చిపోతున్నాను పెడాయి అన్నాడు. అయితే ఏశావు అన్నాడు, ఇక నుంచి నేను పెద్దవాడిని కాదు, ఆ ఆశీర్వాదం నాకొద్దు, యాకోబే పెద్దోడు. తనంతట తానే పలికేశాడు. మరి అప్పుడైనా నాన్నకి తెలియాలి కదా, ఆడు పెద్దోడే కానీ పెద్దతనాన్ని కోరుకోవట్లేదు. యాకోబు పెద్దోడయ్యాడు అని తండ్రికి ఉండాలి కదా. తండ్రి ఏమి పట్టించుకోలా. దేవుడు ఎవరిని గొప్ప చేస్తున్నాడో వాడిని పట్టించుకోలా. యాకోబు గుడారాల్లో నివసిస్తున్నాడు. గుడారము దేవుని మందిరానికి గుర్తండి. ఆపత్కాలంలో ఆయన తన గుడారములో నన్ను దాచిపెడతాడు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ చెప్తుంది, దేవుడే తన గుడారాన్ని వారి మీద కప్పుతాడు, పగలు ఎండ దెబ్బ వారికి తగలదు, దేవుడే వారి కన్నీరును తుడిచివేస్తాడు. ఆ గుడారము దేవుని మందిరమై ఉన్నది, ఆ గుడారము దేవుని ఆలయమై ఉన్నది, ఆ గుడారమే ప్రభువైన యేసయ్య అయి ఉన్నాడు. యేసులా ఉన్నాడు యాకోబు. యాకోబుని తండ్రి చిన్న చూపు చూస్తున్నాడు. యాకోబుని తండ్రి చిన్న చూపు చూచాడు. ఆశీర్వాదమే యాకోబుకి ఇవ్వాలనుకోలేదు. అయితే దేవుడు రెబెకాతో అన్నాడు, త్వరగా రెడీ చేసేసింది, వంట చేసేసి తీసుకుని వెళ్ళాడు. ఇస్సాకు ఒక అద్భుతమైన ప్రశ్న వేశాడు. యాకోబు కూడా అంతే అద్భుతంగా జవాబు చెప్పాడు. బైబిల్లో ఉన్నటువంటి మాట, ఇస్సాకు ఏమడిగాడు తెలుసా? నా కుమారుడా, ఎంత త్వరగా ఎలా దొరికింది? అది ఎంత త్వరగా ఎలా దొరికింది?
తండ్రికి ఒక అంచనా ఉంది, ఈడు వెళ్ళాడంటే వెళ్ళి శుభ్రంగా బద్ధకంగా పడుకొని ఉంటాడు, పడుకొని ఆ సాయంత్రం లెగుస్తాడు, ఏదో వేటాడతాడు, వచ్చేసరికి రాత్రి 10 అవుతుంది అని తండ్రి ఒక లెక్కేసుకున్నాడు. కానీ అంతసేపు లేదు, త్వరగా ఆహారం తెచ్చేశాడు. దేవునికి స్తోత్రం. నా కుమారుడా ఇంత త్వరగా ఎలా దొరికింది అని అడిగాడు ఇస్సాకు. అప్పుడు యాకోబు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా త్వరగా నా దగ్గరికి దాన్ని నడిపించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలులు ఈ రోజు వరకు ఆలస్యమయ్యాయి. నీ అభివృద్ధి, నీ దీవెన, నీ రక్షణ, నీకు కావలసిన ప్రతి మేలు ఆలస్యం అవుతూ వచ్చింది. ఇది జీవితాంతము కొనసాగదు. ఒక దినము దేవుడు నీ కొరకు నిర్ణయించాడు, ఆ దినము నువ్వు ఆశీర్వదించబడే రోజు. ప్రైజ్ ద లార్డ్. ఆ రోజు ఈ రోజే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. నీవు ఆశీర్వాదం పొందే రోజు ఈరోజు, తండ్రి చేత దీవించబడే రోజు ఈరోజు. ఆ రోజున ప్రతిదీ ఆలస్యం కాదు, త్వరగా నీకు దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు త్వరగా నీ దగ్గరకు వచ్చేలా చేస్తాడు ఆయన. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనమూల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. సముద్ర వ్యాపారాన్ని నీ వైపు తిప్పుతానన్నాడు దేవుడు. నువ్వు వ్యాపారం చుట్టూ తిరుగుతున్నావు, ఉద్యోగం చుట్టూ తిరుగుతున్నావు, పని చుట్టూ తిరుగుతున్నావు. నేను ఎలా కష్టపడాలి, ఎలా సంపాదించాలి, ఎలా అప్పులు తీర్చాలి. నువ్వు దేవుని వైపు తిరిగితే లోకములో ఉన్న సంపద నీ వైపు తిరిగేలా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారనే చాలా సమస్యల్లో మనం ప్రార్థన చేయండి. ఏదో ఒకటి పెట్టుకొని ఏదో చిన్న వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం. దేవుడు మంచి వ్యాపారం ఇచ్చాడు. వాళ్ళకి కిరాణా కొట్టు పెట్టుకున్నారు. కిరాణా కొట్టులో అన్ని వస్తువులు పెట్టారు. దేవుని ఆశీర్వాదం వాళ్ళకి తోడుగా ఉంది. మన సమ్మర్ అప్పుడు వచ్చేసరికి ఇవి కొబ్బరి బొండాలు పెట్టారు, తర్వాత కూల్ డ్రింకులు పెట్టారు, ఫ్రిడ్జ్ పెట్టారు, మజ్జిగ ప్యాకెట్లు పెట్టారు, పాలు ప్యాకెట్లు పెట్టారు, ఇంకా డ్రింకులు పెట్టారు, జ్యూసులు పెట్టారు, అరటిపాయల జ్యూసు, సపోటా జ్యూసు, ఆ జ్యూసు, ఈ జ్యూసు. ఎట్లా దేవుడు వ్యాపారాన్ని ఆశీర్వదించాడో. ఆదివారం గుళ్ళో కనపడలా. అమ్మ మందిరానికి రాలేదా? అయ్యగారండి ఆదివారం చాలా రద్దీగా ఉంటుందండి, బేరాలండి. మరి మీ ఆయన మరి నాకు అందించేది ఎవరండి? ఆయన వస్తే అయ్యగారు ఖాళీ ఉండలేదండి. అయ్యగారు గల్లా పెట్టి దగ్గర మాత్రం యేసుప్రభు బొమ్మేనండి. ఆయనకి దండం పెట్టుకుందే బోని చేయమ, దేవుని దండం ప్రార్థన మేము మర్చిపోలేదండి. ఖాళీ ఉండలేదండి అయ్యగారండి. సర్లే అమ్మా ప్రార్థన చేయండి అయ్యగారు. అలాగేనమ్మా. వ్యాపారం టాప్లోకి వెళ్ళిపోయింది వీళ్ళ వ్యాపారం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ వస్తువు అయినా సరే వీళ్ళ కొట్లో దొరుకుతుంది అంతే. ఇదంతా పక్కనోడు చూస్తున్నాడు. ఒకడో ఆడదే విధంగా పెట్టేశాడు ఒక షాప్. ఆ షాపు, ఈ షాపు, పోట. ఇది చూసి ఎదురింటోడు కూడా సేమ్ అదే షాప్ పెట్టేశాడు. ఎదురింటోడు పెట్టగానే ఈ 3 షాపులు లోపల ఉన్నాయని అసలు సెంటర్లోనే పెట్టేశాడు ఇంకొకటి. ఇప్పుడు వెళ్తే చివరికి అయిపోయింది, అన్ని షాపులు ముందుకు వచ్చేసాయి. ఇప్పుడు ఆమె అంటుంది, అయ్యగారండి అసలు ఏం బాగట్లేదండి, కొంచెం వచ్చి ప్రార్థన చేయండి అయ్యగారు. నేను చెప్పా, ఖాళీ లేదమ్మా, నాకు అస్సలు దేవుడు నీకు త్వరగా ఇస్తాడు. కానీ దేవుని సన్నిధిని మానకో, ప్రభు పాదాలు విడిచిపెట్టకో. సముద్ర వ్యాపారాన్ని నీ వైపు దేవుడు తిప్పుతాడు. నీ దగ్గరికి త్వరగా నడిపిస్తాడు, త్వరగా రప్పిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. నువ్వు దేశదిమ్మరలాగా తిరగొద్దు. ఆ ఊరు ఈ ఊరు, ఆ పేట ఈ పేట, ఆ పట్టణం ఈ పట్టణం, సంపాదన కొరకు డబ్బుల కొరకు దేశదిమ్మరలాగా వెళ్ళొద్దు. నీ దగ్గరికి దేవుడు నడిపిస్తాడు, నీ యొద్దకు దేవుడు నడిపిస్తాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకోవద్దు. యాకోబు ఆశీర్వదించబడ్డాడు ఆ రోజున. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏ తండ్రి చిన్న చూపు చూచాడో, ఏ తండ్రి యాకోబుని మర్చిపోయాడో, అదే తండ్రి నోట, అదే తండ్రి చేత దేవుడు యాకోబుని నిండుగా పూర్తిగా దీవించేశాడు. ఎట్లా దీవించాడు? పూర్తిగా. ప్రైజ్ ద లార్డ్. యాకోబుని దేవుడు దీవించటానికి ముందు వాళ్ళ నాన్నకి కళ్ళు లేకుండా చేసేసాడు. స్తోత్రం చెప్పలేదు ఒక్కళ్ళు కూడా. హల్లెలూయా. కళ్ళే కనుకుంటే అన్ని రానిచ్చేవాడు దగ్గరికి, తన్ని తరిమేసేవాడు కొడుకుని. ఎరా మోసగాడా, మీ అన్నయ్యని దీవిద్దామంటే నా దగ్గరికి వచ్చేసి దీవుని కోసం వచ్చాం అనేది ఒక్క గుద్దుగుద్దేవాడు. దేవునికి తెలుసు ఎవడికి ఏది రప్పించాలో, దేవుడికి తెలుసు ఎవరికి ఏది పోగొట్టాలో. ఇస్సాకుకి కళ్ళు పోగొట్టాడు, యాకోబుకి ఆశీర్వాదాన్ని రాబట్టాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ స్థలంలో కూర్చున్నటువంటి తన ప్రజల కొరకు నిత్యుడైన తండ్రిగా యేసు దిగి వచ్చాడు ఆయన. నీ ఆశీర్వాదం నీ తలపైగా ఆయన రప్పించేవాడు, నీ ఆశీర్వాదం నీకే ఆయన దక్కించేవాడు. ఏ మానవుడు నీకంటే ఎక్కువ కాదు. నీ తండ్రి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండవ విషయాన్ని, ఆయన ఎలాంటి తండ్రో రెండవ విషయాన్ని మనం చూద్దాం రండి. 2 కొరింథీ పత్రిక, కొరింథీలకు పౌలు రాసిన 2వ పత్రిక, 1వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కనికరము చూపు తండ్రి. చాలు, ఇక అంతే. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏ తండ్రి అయినా? అందరు చెప్పాలి. ఇందాకే తండ్రి అయినా, ఇప్పుడే తండ్రి, ఇందాకే తండ్రి. ఇదిగా బ్యాచ్, ఆ మూల బ్యాచ్ చెప్తలేదు. చెప్పండి, ఏ తండ్రి అయినా? నిత్యుడగు తండ్రి. ఇప్పుడే తండ్రి, కనికరము చూపే తండ్రి. మన తండ్రికి కనికరం ఉంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు. వారిలో చిన్నవాడు, తండ్రి నా ఆస్తిలో నాకు భాగం ఇయ్యి అని అడిగాడు. తండ్రి అతని ఆస్తిని అతనికి పంచిచ్చాడు. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. కొడుకు తండ్రిని ఏమడిగాడు? ఆస్తిలో భాగమే ఇచ్చి అడిగాడు. అడిగినప్పుడు తండ్రి ఎవ్వను అంటే కొడుకు ఏం చేయలేడు, కానీ తండ్రి ఎవ్వను అనలేదు, ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున తన మందిరములో ఉన్న తన ప్రజలతో చెప్పేది, నువ్వు ఆ చిన్న కుమారుడులాగా తండ్రిని ఆస్తి అడగొద్దు, తండ్రిని అడుగు. ప్రైజ్ ద లార్డ్. తండ్రిని అడుగు. తండ్రి నువ్వు నాకు తోడుగా ఉండు అని అడుగు. చాలామంది దేవుని మందిరంలో తండ్రి ఆస్తాడు. పాస్టర్ గారండి, నాకు జబ్బు అండి, నాకు అనారోగ్యం అండి, ఈ నొప్పి తగ్గేలా ప్రార్థన చేయండి, ఈ జబ్బు తగ్గేలా ప్రార్థన చేయండి, ఈ కష్టం పోయేలా ప్రార్థన చేయండి, మా పిల్లకి పెళ్ళయ్యేలాగా ప్రార్థన చేయండి, మా అబ్బాయికి ప్రమోషన్ వచ్చేలాగా ప్రార్థన చేయండి, మా పిల్లకి పెళ్ళయింది కానీ నీళ్ళు వసుకుంటలేదండి, నీళ్ళు వసుకునేలాగా ప్రార్థన చేయండి. పిల్లోడండి చదువుకుంటున్నాడండి, స్కూల్లో వేసేలాగా ప్రార్థన చేయండి. ఇట్లా చాలామంది తండ్రి ఆస్తిని అడుగుతున్నారు. చాలామంది తండ్రి అవసరంలా ఆశీర్వాదాలను అడుగుతున్నారు. సహోదరుడ సహోదరి, దేవుని ఆశీర్వాదాల కోసం నువ్వు అడగొద్దు, కనికరమ కలిగిన దేవుణ్ణే నువ్వు కోరుకోవాలి. వీడు ఆస్తి తీసుకున్నాడు,
దూరం వెళ్ళిపోయాడు. స్నేహితులతో, వేశ్యలతో కూడా తన ఆస్తిని ఖర్చు పెట్టేశాడు. దూరం వెళ్ళిపోయాడు. బైబిల్ చెప్తుంది, వీడు వెళ్ళిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చింది. వీడు వెళ్ళకముందు బాగానే ఉంది ఆ దేశం, అది ఏ దేశమో. కానీ వీడు వెళ్ళాక ఈడుని బట్టి ఆ దేశానికి ఏమొచ్చింది? కరువు వచ్చింది. జాగ్రత్తగా వినాలి. దేవునికి విరోధంగా నడిచేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే, దేవుని వాక్యానికి విరోధంగా నడిచేవాడు, వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ వాడిని బట్టి ఆడెక్కడికి వెళ్తే ఆడు కూడా నాశనం అయిపోతాడు. ఆ ఊరు నాశనం అయిపోద్ది. వాడు వెళ్ళిన దేశం మీదకి దేవుని కోపం వచ్చింది, అక్కడ కరువు వచ్చేసింది. ఒక వ్యక్తి దేవుడితో ఉంటే, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే, ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉండెను, అందుచేత పోతీఫరు ఇంటి వారందరినీ దేవుడు దీవించెను. దేవుడు యోసేపుకు తోడుగా ఉండెను, ఫరో ఇంటి వారందరినీ దేవుడు దీవించాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు, ఐగుప్తు దేశమంతటిని దేవుడు దీవించాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవడికి దేవుడు తోడుగా ఉండడో, ఎవడు దేవునికి విరోధంగా జీవిస్తాడో ఆడి వల్ల ఊరంతా చెడిపోతుంది. నువ్వు దేవునికి విరోధంగా వెళ్ళడం వల్ల నీవొక్కడవే కాదన్నా, నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం అంతటి మీదకి ఆ శాపం వస్తుంది. నినివే పట్టణానికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పమని చెప్పాడు దేవుడు. కానీ యోనా నినివే వెళ్లకుండా తర్షీషు వెళ్ళే వాడెక్కాడు. 512 మంది ఉన్నారండి ఆ వాళ్ళలో. పెద్ద తుఫాన్ దేవుడు రప్పించాడు. అల్ల కల్లోలం అయిపోతుంటే, అమ్మో ఇలాంటి తుఫాన్ ఈ మధ్యధరా సముద్రంలో ఎప్పుడూ లేదు, ఇది ఏంటో దేవుడు భగవంతుడు ఏదో చేస్తున్నాడు, ఎవడో ఇందులో ఏదో తప్పు చేశాడని చీట్లెత్తే ఆ చీటి ఈడి పేరు మీద వచ్చింది. ఎవడు చెప్పాలి మీకు, బామర్దే అలా చొత్తలేట నాయన, యోనా పేరు మీద వచ్చింది. ఎవడ్రా యోనా అంటే, ఎవడ్రా. పొద్దున్నే వాన వచ్చిందని చల్లకుందని ఫుల్గా బజ్జీలు తినేసి అడుగుని పడుకున్నాడు. పనికి మనం తెగ తినేసి గుళ్ళో ఎందుకు వస్తుంది నిద్ర, ఫుల్గా తినేసి సోమరిపోతాడా అన్నాడు. ఒక అన్యుడు ఒక దేవుని బిడ్డని ఏమంటున్నాడు? అనండి ఒకసారి గట్టిగా, అనండి. ఇదిగో మీ అరుపుగా నిద్రపోయే వాళ్ళు మత్తు వదిలిపోవాలి. అనండి అమ్మ ఒకసారి. సోమరిపోద్దానా అనండి ఒకసారి. సోమరిపోతాడా? పిల్లలు, ఒకవేళ మీ అమ్మ ప్రార్థన చేయకుండా నిద్రపోతుంది అనుకో, అనండి అని తొందరగా పారిపోండి. లేకపోతే అట్లు పడతాయి. ఒక అన్యుడు తండ్రిని, దేవుని బిడ్డను పట్టుకొని అంటారు, సోమరిపోతాడా, లేచి దేవుడికి ప్రార్థన చేయి. యోనా అంటున్నాడు, అక్కర్లేదండి, నాకు మొత్తం తెలుసండి, విషయం నాకు తెలుసు కదండి. ఏం తెలుసురా? ఈ తుఫాన్ నా వల్లే వచ్చిందండి. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఈ తుఫాను కారణం నేనే. ముఖ్యమంత్రి గారు కాదు, ఎవరో నువ్వే. నీ ఇంట్లో తుఫాను కారణం నువ్వే, నీ అనారోగ్యానికి కారణం నువ్వే, నీ గాలి తుఫాను కారణం నువ్వే కారణం. అది తెలుసుకో ముందు. కాదంటండి, మా ఎదురింటోళ్ళండి గోడ ఎత్తుగా కట్టారండి, అప్పుడు నుండేనండి మా తోటకాళ్ళు ఉందండి, అప్పటికి చెప్తానే ఉన్నామండి, ఎత్తు తక్కువ పెట్టమని పెట్టనందండి, పెట్టుకోడా. దౌర్భాగ్యరాల, పనికి మాలిందానా. ఎవడో ఏదో గోడ కట్టాడని, కిటికీ పెట్టలేదని కీడు నీ మీదకి రాదు. ఈరోజు నువ్వు దేవునికి విరోధంగా నడుస్తున్నావని గుర్తుపెట్టుకో. మరి ఏం చేయమంటావు? ఏంటి దీనికి పరిష్కారం ఏంటి? నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్న. అమ్మో, ఈ సముద్రంలో నిన్ను ఎలా పడేయగలం? యోనా అంటున్నాడు, నా దేవునికి నా గురించి బాగా తెలుసు, నాకు నా దేవుడి గురించి బాగా తెలుసు. నా దేవుడు ఎవరో తెలుసా? కనికరా సంపన్నుడు నా దేవుడు. ఈ తుఫానులో, ఈ భయంకరమైన
ఈ అలజడిలో మీరు నన్ను త్రోసేసిన నా దేవుడు త్రోసాడు. నా దేవుని గొప్పతనం ఏంటో, నా దేవునికి నా మీద ఎంత ప్రేమ ఉందో మీరు చూడాలంటే నన్ను పడేయండి అన్నాడు. ఎత్తి సముద్రంలో పడేశారు. యోనాకి తెలుసు, నా దేవుడు నన్ను శిక్షిస్తాడే కానీ మరణానికి అప్పచెప్పడు. దేవుడు కొడతాడు, దెబ్బ కొడతాడు, చావుకి అప్పచెప్పడు. నా దేవుడి గురించి నాకు తెలుసన్నా. సముద్రంలో వేసేశారు. దేవుడు ఒక పెద్ద చేపను, తిమింగలాన్ని పంపించారు. ఆ తిమింగలము యోనాని మింగేసింది. ఈడెటు కూడా వెళ్ళలేడని ఆ చేపే 3 రోజులు ప్రయాణం చేసి నినివే పట్టణం దగ్గరికి తీసుకొచ్చింది యోనా. దేవునికి స్తోత్రం. ఇక ఈ 3 రోజులు యోనా చేప కడుపులో మోకరించి, నీవు చేసిన, ఉన్నారా లేదా, నేనేమి చెల్లెంతును. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు నువ్వు దేవుడు మాట్లాడట్లేదని టైఫాయిడ్ రోగం నిన్ను మింగేస్తుంది, మలేరియా జ్వరం నిన్ను మింగేస్తుంది, లేకపోతే హాస్పిటల్లో ఏదో ఒక అనారోగ్యం నిన్ను మింగేస్తుంది. అప్పుడు మంచం మీద ఎల్లకింతలుగా, దాన్ని లంబకోణం అంటారు, ఎల్లకింతలుగా పట్టుకొని బొకబోరలుగా సెలైన్ పెట్టుకొని, స్తోత్రము దేవా, హల్లెలూయా, పక్కకు తిరిగయ్యా, ఇక్కడ ఇంజెక్షన్ చేయాలి, తండ్రి చైజాభయ్యా, రక్తం తీయాలి, హల్లెలూయా ప్రభువా, నీవు వచ్చేసి, డాక్టర్ గారు అంటారు ఇంకెళ్ళండి, ప్రభువా ఈ హాస్పిటల్కి, డాక్టర్ గారికి నీ దేవుడు కనికరము కలిగిన వాడని నువ్వు మర్చిపోవద్దు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పందులు తినేటటువంటి పొట్టు తింటున్నాడు, పందులు కాస్తున్నాడు. అక్కడికి వెళ్ళి తండ్రికి దూరమైన తర్వాత పరిస్థితి దిగజారిపోతుంది. ఎప్పుడు దూరం అవ్వద్దు. తండ్రి ఇంటికి, దేవుని మందిరానికి దూరం అవ్వద్దు. ఏం కాస్తున్నాడు? పందులు. ఏం తినాలనుకుంటున్నాడు? పందులు తినే పొట్టు తినాలనుకుంటున్నాడు. చూడండి ఎలా దిగజారిపోయాడో వాడు. యూదులు గొర్రెల కాపరులు, అన్యజనులు పందుల కాపరులు. వీడు పూర్తిగా అన్యజనుడిగా మార్చబడ్డాడు. యూదులు పందిని అసహించుకుంటారు, పందిని వాళ్ళు అపవిత్రమైన జంతువుగా ప్రైజ్ ది లార్డ్, హీనమైపోయాడు. మొన్న కామంటారు, అయ్యారనే నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇప్పటి వరకు అస్సలు పంది మాంసం ముట్టుకోలేదండి. ఆ పంది మాంసం తిన్న సీతంపేట భక్తురాలు వెళ్ళరమ్మా, రే దీనికి ఒక కూర్చేయండి ఇక్కడ పరలోకంలో యేసుప్రభు పక్కన రమ్మా, రే పేతురు పక్కకి వెళ్ళరా, యాహన్ వెళ్ళి అటు వెళ్ళి దమ్మా. నువ్వు ఏం తిన్నావో ఏం తినలేదో దానిని బట్టి దేవుడు నీకేం గొప్పతనం ఇవ్వడం. దేవునికి స్తోత్రం. ఒకడొచ్చి పాస్టర్ గారిని అడుగుతాడు, పాస్టర్ గారండి నేను ఒక కష్టమైన ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఏంట్రా? క్రైస్తవులు గుడికి వచ్చేవాళ్ళు పంది మాంసం తినొచ్చా తినకూడదా చెప్పండి. పాస్టర్ గారు ఆలోచిస్తున్నాడు. తినొచ్చు అన్నాను అనుకో, పాస్టర్ గారు పంది మాంసం తినొచ్చు అన్నాడు, ఆడేం పాస్టరు అని ఊరంతా ఎండగట్టేయాలని ఈడు ప్లాను. తినకూడదు అనంటే మరి తినకపోతే, తినకూడదంటే మరి అమెరికాలో, యూరోప్లో వాళ్ళు ఎప్పుడు పంది మాంసమే తింటారు, గొడ్డు మాంసమే తింటారు. నేను అమెరికా వెళ్ళినప్పుడు ప్రతిరోజు లంచ్లో, డిన్నర్లో, ఉదయం సాయంత్రం ఖచ్చితంగా చికెను, టర్కీ, చికెన్ వేరు, టర్కీ మాంసం వేరు. టర్కీ అనేది కూడా ఒక కోడి, ఒక రకమైన కోడి. తర్వాత పోర్క్ అంటే పంది మాంసం, బీఫ్ గొడ్డు మాంసం అని ఉంటాయి. ఏంటది? పోర్క్ నో, బీఫ్ నో, టర్కీ నో, చికెన్ లిటిల్ బిట్. ఆ వడ్డిచ్చేవాడు ఒకరోజు అన్నాడు, ఇదిగో ఆ పోర్కు బీఫ్ అంటే ముఖం ఏంటి ఇలా పెడుతున్నావు,
మా దేశం వచ్చి మా తిండి దగ్గర ముఖం మాడుతారంటే అలా పెట్టొద్దు. ఎందుకు వచ్చింది వీళ్ళతో గొడవని నెల రోజులు ఇక నవ్వుకుంటా ఉన్నాను నేను. వాళ్ళ కోపం వచ్చింది, ముఖం చిట్లిస్తే ఊరుకోలేదండి. అంటే మన దేశంలో వంటలకి వాళ్ళకి తేడా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆ పందిని గ్రైండర్లో వేసి రుబ్బేస్తారు మొత్తం. ఇదిగో ముఖం మార్చో. అమెరికా వాళ్ళకి తెలిసిందా, వేసేస్తారు బాంబు. గ్రైండర్లో వేసి చేసేసి దానిని పాలలో ఉడకబెట్టి మిరియాల పొడి జల్లుకొని తింటారు వాళ్ళు. పాలలో ఉడకబెట్టిన దాన్ని. ఇది మనకి ఈ జనవరి 1కి మనకి స్వీట్ వేస్తారు, ఏంటది అట్లుంటుంది అది. ఇక బీఫ్ ఉందే, దానిని బెల్లంలో ఉడకబెట్టి పంచదారతో అద్దుకొని తింటారు వాళ్ళు. అది వాళ్ళు తినిచ్చి అనకూడదు, ముఖం చిట్లిస్తే ఊరుకోరా. నువ్వు ఏదైనా తిను, పందిలాగా బ్రతకొద్దు. ఇది దేవుడు కోరుకునేది. ఇప్పుడు పాస్టర్ గారు ఈడు ఏది చెప్పినా ఈడితో తంటే, పాస్టర్ గారు అన్నారు, బాబు పందే కాదు, పంది మాంసమే కాదు, నువ్వు తినాలనుకుంటే పంది పెంట కూడా తిను, నీ ఇష్టం. తిండిని బట్టి పరలోకానికి నువ్వు వెళ్ళవు. బే శ్రమ దినాల్లో మాంసం తినమండి. ఎప్పుడు తింటా? అయిపోయాక ఈస్టర్ పండక్కి అక్కడ నర్సాపురం దగ్గర దీవిలో, సమల దీవిలో తాక్కుంటూ తినేద్దానండి. వీడు పందులు తినే పొట్టు తింటానికి వచ్చినప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. ఒకనాటికి ఆడికైనా, ఆ రోజు ఆడికైనా బుద్ధి వచ్చింది. కానీ ఈనాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఈనాటికి కూడా నోరు తెరవట్లేదు. మీ తిరుగుబాటు నశించును గాక. ఆనాటికైనా ఆడికి బుద్ధి వచ్చింది, కానీ ఈనాటికి ఆయన కుమారులకి కుమార్తెలకి బుద్ధి రాలా. వాడు బుద్ధి తెచ్చుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు. మనసులో అనుకుంటున్నాడు, మా నాన్న దగ్గరికి వెళ్తాను. దూరం నుండి చూస్తాడు, రేయ్ ఆడెవడో వస్తున్నాడు చూడరా, దౌర్భాగ్యుడు, దిక్కుమాలినోడు. ఆడు ఏ మొహం పెట్టుకొని వస్తున్నాడు రా, నా పేరు పరువు అంతా కూడా పోగొట్టి, చూడరా ఆడు చూడు ఎలా ఉన్నాడు, అవతల బొమ్మనండి అని పని వాళ్ళతో నెట్టేస్తాడు. నెడుతున్నప్పుడు మా నాన్నతో ఒక మాట చెప్పుకొని వెళ్ళిపోతానంటాను. ఏంటంట, నాన్న నీ కొడుకుగా ఉండటానికి నేను రాలేదు, నేను యోగ్యుని కాదు, నీ పని వాళ్ళలో పనివాడిగా నన్ను చేసుకో. ఎందుకంటే నీ పని వాళ్ళకి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. పొలం పని చేయమంటే పొలం పని చేస్తా, గొర్రెల వెనకాల వెళ్ళమంటే వెళ్తా, గొడ్ల దగ్గరికి వెళ్ళమంటే వెళ్తా, పశువులు కొట్టంలో పని చేయమంటే చేస్తా, పాలు తీయమంటే తీస్తా, ఇల్లు తుడవమంటే తుడుస్తా. కూలోళ్ళలో కూలోడుగా చేసుకో. నీ కొడుకుగా కాదు, కూలివాడిగా నేను ఉంటా. అరే ఆయన అవతల బాబన్న ఆ పశువులు కొట్టంలో ఆడికి అన్నం పెట్టండి, అవతల బాబు నా ముఖం చూడొద్దానండి, ఆయన చూస్తుంటేనే నా చిరాకేస్తుంది అని మా నాన్న కోప్పడతాడు, విసుక్కుంటాడు. అయినా బ్రతిమలాడుకుంటా. ఎందుకంటే మా నాన్న కోప్పడతాడు కానీ జాలి పడతాడు. మా నాన్నని బ్రతిమలాడుకుంటానని బయలుదేరి ఇంటికి వస్తున్నాడు. వాడు ఇంకా దూరంలో ఉండగానే తండ్రి వాడిని చూచి పరిగెత్తి వాడిని కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. నీ కూలి వాళ్ళలో కూలోడుగా నన్ను చేసుకున్నానా అని ఆ మాట చెప్పడానికి తండ్రి అవకాశం ఇవ్వలేదు. ఇంట్లోని తీసుకెళ్ళాడు, స్నానం చేయించాడు, మంచి కొత్త బట్టలు కట్టించాడు, ఉంగరం తొడిగాడు, చెప్పులేశాడు, ఇంట్లో కూర్చోబెట్టాడు, తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నిమిషానికి 3 ముద్దులు పెడుతున్నాడు తన ముఖం మీద. కొడుకును ముద్దు పెట్టుకుంటున్నాడు, హత్తుకుంటున్నాడు, వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తున్నాడు, ఇదిగో నా కొడుకు. ఆ ప్రేమను చూసి, తండ్రి ప్రేమను చూసి ఆశ్చర్యపోతున్నాడు కొడుకు. నేను చేసిన ఏ తప్పు మా నాన్న జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఈరోజు ఈ స్థలంలో కూర్చున్నటువంటి నీ తండ్రి, నీ మీద కనికర పడుతున్న తండ్రి,
నీ దోషాలను, నీ పాపములను నీకు గుర్తు చేసి నిన్ను సిగ్గుపరచడానికి ఈ స్థలములో లేడు. నీ కొరకు చేతులు చాపుతున్నటువంటి తండ్రి. పాస్టర్ గారిని పిలిచాడు, సంఘాన్ని పిలిచాడు, ఊరందరిని పిలిచాడు, గ్రాండ్గా కూటమి ఏర్పాటు చేశాడు. ఆ రాత్రి ఎంతో గొప్ప సంతోషంతో కూడిక జరిగింది. సాక్ష్యం చెప్పాడు. అందరికీ మంచి విందు ఏర్పాటు చేశారు. అందరూ భోంచేసి వెళ్ళిపోయారు. కొడుకు లేని దుఃఖంతో, బెంగతో అన్నం తినక ఎన్నో రోజులు బలహీనుడైపోయిన తండ్రి ఆ రాత్రి తృప్తిగా భోంచేశాడు. అలసిపోయి పడుకున్నాడు. అయితే మధ్యరాత్రి వేళ తన పాదాల మీద వెచ్చటి కన్నీటి చుక్కలు కారుతూ ఉన్నాయి. 2 చేతులు ఆయన పాదాలను తడుముతూ ఉన్నాయి. తండ్రి ఉలిక్కిపడి లేచాడు, లైట్ వేశాడు. కళ్ళు తెరిచి చూస్తే కుమారుడు తండ్రి పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ చెప్పలేని మాట, తన మనసులో ఉంచుకున్న మాట తండ్రితో చెప్తున్నాడు. ప్రేమతో చేర్చు కుంటివే ప్రభువా నీకే స్తోత్రము. పందివాలే పొర్లినా నన్ను, కుక్కవాలే తిరిగిన నన్ను, ప్రేమతో చేర్చుకుంటివే ప్రభువా నీకే స్తోత్రము. ప్రేమతో చేర్చుకుంటివే ప్రభువా నీకే. చివరిగా ఆయన ఎలాంటి తండ్రో మరొక మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మూడవది, రహస్యమందు చూచుచున్న తండ్రి. ఏ తండ్రి? రహస్యమందు చూస్తున్న తండ్రి. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడండి, 6వ వచనం చదవండి. చాలు. 2వ వచనం చదవండి. నాలుగవ వచనం చదవండి. పదహారు వచనం చదవండి. చాలు. 18వ వచనం చదవండి. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. మూడవది, యేసయ్య ఎవరు అంటే రహస్యమందు చూస్తున్న తండ్రి. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు మత్తయి సువార్తలో. 1, నువ్వు ధర్మం చేసేటప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. 2, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు రహస్యమందు చూసే తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. 3, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. 3 విషయాలు చెప్పాడు. 1 ధర్మం, 2 ప్రార్థన, 3 ఉపవాసం. అందరు చెప్పండి. 1 ధర్మం. ధర్మం అంటే కానుక ఇవ్వడం. ఎలా ఇవ్వాలి కానుక? అయ్యారు, నేను మన ఇచ్చిన కానుక మీరు చెప్పలేదంటే గుళ్ళో. ఎలా ఇవ్వమని చెప్తున్నాడు దేవుడు? రహస్యం. ప్రైజ్ ది లార్డ్.
చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు ఇదంతా నేనే చేశానండి, నేనే ఊడిచానండి. నువ్వు ఏది చేసావు, అది ఎలా చేయాలి చెప్పాలి. అయ్యగారు స్వీట్ నేనే పెట్టుకున్నానండి ఈ వారం. నువ్వేం చేసినా ఏం చేయాలి చెప్పాలి. నీ పేరు వినపడాలని, నీ పేరు కనపడాలని ఏమి తెలియకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన మందిరంలో సహోదరుడు ఉండేవాడు, ఇప్పుడు లేరనుకోండి. ఎప్పుడు చూసినా అయ్యగారండి ఒకసారి మీ బండి ఉండే కొంచెం అలా ఇల్లు వస్తానండి అనేవాడు. అయ్యగారిది అప్పుడు ఇది స్కూటర్ ఉండేది, స్కూటర్ వేసుకొని వెళ్ళేవాడు. ఎప్పుడు అయ్యగారు స్కూటర్ వేసుకెళ్తాడు, బండి ఉంది కదా అని అనుకునేవాళ్ళం మేము. అలా వెళ్ళి అలా వచ్చేవాడు. ఏం చేసేవాడు తెలుసా? వెళ్ళి ఆయన స్కూటర్ నిండా పెట్రోల్ పోయించుకొని వచ్చి పెట్టేసేవాడు ఆయన. చాలా కాలం మాకు తెలియలా. ఒకరోజు ఆలోచించగా అది అయ్యగారికి ఒక ఆలోచన వచ్చింది. అరే నేను కొట్టించాలి, బండిలో పెట్రోల్ లేదు, ఇప్పుడు నిండుగా ఉంది, నేను కొట్టించలే ఎలా? అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆహా, రహస్యంగా నా బండిలో పెట్రోల్ కొట్టేస్తున్నాడు. దేవుని ఆశీర్వాదపు తాళపు చెవి రహస్యంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎవ్వరికి తెలియకూడదు, దేవునికి మాత్రమే తెలియాలి ఏం చేసినా. ఇందులో గొప్ప రహస్యం ఉంది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి? మనోళ్ళు ఏం చేస్తా తెలుసా? గోడ కానుకొని నిద్రపోతూ ఉంటారు. అయ్యగారి బండి శబ్దం స్తోత్రం 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 హల్లెలూయా. అయ్యగారు లోనకి వెళ్ళగానే మళ్ళీ పడుకుంటాం. ఎవరు చూడాలి? నేనుంటే శనివారం ప్రార్థనకు వస్తారు కొంతమంది, నేను ఎటైనా బయట ప్రార్థనకి వెళ్తే ఆ వారం ఎగ్గొడతారు. నీ క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అది కానీ ఆ పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది, అది నువ్వే ఎదుర్కోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఎలా ఇంటి దగ్గర ఉండగలుగుతున్నావు అసలు? నేనెంతటోనండి, ఈరోజు ఇక్కడ కనబడతా, రేపు ఉంటానో లేదో తెలియదు, బలహీనుణ్ణి కదా. ఇక్కడ ఎన్నటెన్నటికి ప్రభువే బోధకుడు, ఆయనే సేవకుడు, ఆయనే మనందరికీ కాపరి. ప్రైజ్ ది లార్డ్. మేమెంత మట్టి మనుషులు, బలహీనులు. మనుషులకు కనబడాలని ప్రార్థన చేయొద్దు. హిజ్కియా నువ్వు చావబోతున్నావు అని ఎప్పుడైతే దైవజనుడు యెషయా చెప్పాడో, గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని ఏడ్చాడు. ఎందుకని గోడ వైపు తిప్పుకున్నాడు? పక్కనే తన భార్య ఉంది, తన కుమారుడు ఉన్నాడు, ఉజ్జియా ఉన్నాడు, రాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. ఎవడికి తన కన్నీరు కనబడకూడదని గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడిచాడు, తుడుచుకున్నాడు, మళ్ళీ ఇటు తిరిగాడు. 10 నిమిషాల్లో మళ్ళీ పాస్టర్ గారు వచ్చారు. హిజ్కియా నువ్వు కన్నీళ్లు విడటం దేవుడు చూచి నీ ఆయుష్ను దేవుడు పెంచాడు. భార్య ఏడుతుంది. ఎప్పుడు ఏడ్చారండి? వేకువజామున, అర్ధరాత్రి పూట, పిల్లలు భార్య నిద్రపోయిన సమయంలో ప్రభువుకు మొర్రపెట్టి సహాయం చేయమని నువ్వు చేసే ప్రార్థనలు దేవుడు చూస్తున్నాడు, కన్నీరు చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు చూడాలి. 2, 3 ఉపవాసం ఉండేటప్పుడు ఎవరు చూడాలి? అది ప్రభు చూడు. ఉపవాస దినాలు ప్రకటించినప్పుడు ఆ ప్రకటించిన దినాలు బట్టి చేయండి ప్రార్థన. కాబట్టి ఈసారి 100 రోజుల ప్రార్థన కూడా బలవంతం కాదు. ఎవరెవరు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటారు. 100 రోజుల్లో నేను 2 రోజులు ఉపవాసం ఉంటా, లేకపోతే 3 రోజులు ఉపవాసం ఉంటా, లేకపోతే 10 రోజులు ఉంటా. ఆ రోజుల్ని పంచుకోండి, ఇబ్బంది ఏ లేదు. నేను ఉండలేను, మంచిది. ఈ 16 సంఘాల్లో అలా ప్రార్థన చేత, ఆసక్తి చేత పురుకొల్పబడినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ పోగు చేసి ఒక్కొక్క రోజు ఎవరెవరు తీసుకుంటారో 100 రోజుల్లో నేను ఒక 4 రోజులు చేస్తానండి, లేకపోతే 5 రోజులు చేస్తానండి, 10 రోజులు చేస్తానండి, నీకు కేటాయిస్తాం, ఇంకొకరికి కేటాయిస్తాం అట్లా. అంతేగాని శుక్రవారం ఈ సంఘం, గురువారం ఈ సంఘం,
సిస్టమ్ మారుస్తున్నాడు దేవుడు ఈ సంవత్సరం. ఫ్రీ తిరగండి, పెళ్ళిళ్ళకి వెళ్ళు, దినాలకి వెళ్ళు, ఊర్లు తిరుగు, టూర్లకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళండి, మీ ఇష్టం. తిరగండి, లోకాన్ని సంపాదించుకోండి. కానీ మీలో మీ పక్కన కొంతమంది ప్రార్థనా పరులు ఉన్నారు. అది దేవుడికి తెలుసు. వాళ్ళు వస్తారు ఆయన దగ్గరికి, ఇష్టపూర్వకంగా వస్తారు, ప్రభు దగ్గర కూర్చుంటారు. ఎప్పుడు దేవుడు తన మందిరంలో తన కోసం ఒక గుంపును ప్రత్యేకంగా పెట్టుకుంటాడు. కనుక ఉపవాసం ఉండాలని ప్రభు చెప్తున్నాడు. అది కూడా ఎట్లా చేయాలి? రహస్యంగా. ఈ దేవుడు ఎలా ప్రతిఫలం ఇస్తాడంటే రహస్యంగా చూస్తున్నాడంట. ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ఆయన సీక్రెట్గా కనిపెడుతున్నాడు. ఒకరోజు నువ్వు తప్పకుండా ప్రతిఫలం నువ్వు పొందుతావు. 1992 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో బార్సిలోనా అనే పట్టణంలో ఒలింపిక్స్ ఆటల పోటీలు జరుగుతున్నాయి. 400 మీటర్ల పరుగు పందెంలో డెరిక్ రెడ్మండ్ అనే ఒక అబ్బాయి ఇంగ్లాండ్ నుండి వచ్చాడు. అతను అప్పటికే చాలా మందిని ఓడించి అతను 400 మీటర్ల పరుగు పందెంలోకి వచ్చాడు. పరుగు పందెం ప్రారంభించబడింది. అందరికంటే అతనే వేగంగా పరిగెడుతున్నాడు. అందరూ అనుకున్నారు అతనే ఛాంపియన్ అని. కానీ 150 మీటర్లు పరిగెత్తగానే అతని కుడి తొడ కండరం పట్టేసింది. పట్టేయటం అంటే ఆ ఒత్తిడికి ఆయన ఈ కుడి తొడ ఆ కండ అది బ్రద్దలైపోయింది, లోపల చీలిపోయింది. ఎంత బాధ! భరించలేని ఆ బాధతో ఆ కాలు అలాగే పట్టుకొని కుప్పకూలిపోయాడు అతను. పరుగు పందెం అయితే పూర్తయిపోయింది. కానీ ఆ పరుగు పందెంలో 38,000 మంది ప్రజలు చూస్తున్నారు. కుప్పకూలిపోయి ఏడుస్తూ తలకై ఉంచుకొని కుమిలి ఏడుస్తున్నాడు. లేవటానికి ప్రయత్నిస్తున్నాడు, సాధ్యం కాట్లా. నిలబడటానికి ప్రయత్నిస్తున్నాడు, సాధ్యం కాట్లా. పరిగెత్తాలనుకుంటున్నాడు, అది సాధ్యం కాట్లా. ఒక్క కాలుతో కుంటుకుంటైనా నడవాలనుకుంటున్నాడు, అది కూడా సాధ్యం కాట్లా. భరించలేకపోతున్నాడు ఆ బాధ. ఆ సమయంలో అతని భుజం మీద ఒక చల్లని చేయి పడింది. తల ఎత్తి చూస్తే ఎవరో కాదు, తన తండ్రి జేమ్స్ రెడ్మండ్ అనే తన తండ్రి ఆ ప్రజలలో నుండి లేచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన కుమారుడు తలకై ఉంచుకొని సిగ్గుపడుతూ ఓడిపోయి అపజయం పాలై వెనకబడిపోవటం తండ్రి చూచి పరిగెత్తుకొచ్చాడు. కుమారుడితో అంటున్నాడు, భయపడుకో, బాధపడుకో, పర్వాలేదు, నా చెయ్యి అందుకొని పైకిలే. కొడుకు నడువును పట్టుకున్నాడు. నా కుమారుడా, నన్ను పట్టుకో, నేను నిన్ను నడిపిస్తాను అని మెల్లగా కుమారుణ్ణి లేవనెత్తి తన చేతులతో హత్తుకొని గమ్యానికి తండ్రి చేర్చాడు తన కుమారుణ్ణి. ప్రజలలో లేడు వాళ్ళ నాన్న. తన కొడుకు ఎప్పుడైతే పడిపోయాడో పరిగెత్తుకుంటూ వచ్చాడు, పట్టుకున్నాడు, పైకి లేపాడు. సహోదరుడా, సహోదరి, పైనుండి రహస్యమందు చూస్తున్న తండ్రి నిన్ను చూస్తున్నాడు. నువ్వు పడిపోవటం చూస్తున్నాడు, నువ్వు వెనకబడిపోవటం చూస్తున్నాడు, నువ్వు సిగ్గుపడటం చూస్తున్నాడు, నువ్వు కూలిపోవటం చూస్తున్నాడు. వదిలిపెట్టడు, వదిలిపెట్టడు, వదిలిపెట్టడు. పైకి తీస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తలలో వచ్చాడు. ఎంత మంచి తండ్రి! కుమారుల మీద తండ్రి జాలి పడినట్లుగా మన మీద ప్రేమ చూపుతున్న తండ్రి. నీవు నాకుండగా కొదువ ఏమున్నది, నీవు నాకుండగా
కొదువయేమున్నది నీవేనా నీవేనా నీ ప్రభుతో చెప్పుకుందాం. అందరం మోకరించి ప్రభుతో ఈ మాట చెప్దాం. నీవేనా కన్న తండ్రివి ప్రభువా, ప్రాణమిచ్చిన అందరూ లేచి నిలబడి నీవేనా 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 చేతులెత్తి నీవేనా తండ్రివి. అందరు కలిసి ఎలుగెత్తి నీవేనా తండ్రివి ప్రభువా, ప్రాణమిచ్చిన తండ్రివి, ప్రాణమిచ్చిన ప్రాణమిచ్చిన పరలోకపు తండ్రి, ఈ భూలోకపు తండ్రి జన్మనిచ్చారే కానీ మీరు ప్రాణమిచ్చిన దేవుడు నాయన. మీ ప్రాణముతో మీ పిల్లలమైన మమ్ములను కొన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. రక్తములో ప్రాణమున్నది గనుక రక్తమును ధారపోశారు ప్రభువా. మేము మీ ప్రాణమై ఉన్నాము. రహస్యములో చేయుచున్న ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నారు. రహస్యమందు కన్నీరుని చూస్తున్నారు. రహస్యముగా సేవ పరిచర్యను చూస్తున్న దేవుడు నాయన. దేవా, మీరు కనికరము కలిగిన దేవుడు అని మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్నారు. దేవా, నువ్వు ఎలాంటి దేవుడువో, ఎలాంటి శక్తి కలిగిన దేవుడువో, ఎలాగూ నిత్యము ఉండే దేవుడువో ఈరోజు నీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా నిన్ను నీవు తెలియచేసుకున్నారు. అందుకొరకు నీకు స్తోత్రాలు. ఈ దినము నుండి రహస్యమందు చూచుచున్న నా పరలోకపు తండ్రి నాకు ప్రతిఫలం ఇస్తాడు. నేను నడుస్తాను, నేను వెళతాను. చీకటిలో, అర్ధరాత్రిలో, వర్షాకాలములో, ఏ కాలములోనైనా నా పరలోకపు తండ్రి నా అడుగులను లెక్కిస్తాడు. ఆయన చూస్తూ ఉన్నాడు అని నమ్మకముతో జీవించున్నట్లుగా కృప చేయండి. యేసు ప్రభు నామములో స్తుతి చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఆయన పిల్లలమైన మనందరికీ, పరలోకములో ఉన్నటువంటి దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని రహస్యమందు చూచుచు కనిపెట్టుచూ ఉన్నాడు అని నమ్మకముతో ఎదురు చూచుచున్న ఒక్కొక్క బిడ్డకు నిండైన కృప నిత్యము తోడయుండి నడిపించును గాక.